నువ్వేదో రాజకీయ విమర్శలు చేసుకుంటా పగట వేషగాళ్ళలాగా ఆన్లైన్లో పరామర్శించకుండా నీకు ఇంకా తెలియదేమో, రేపో మాపో ఈ అబ్బుగారు కూడా తెలుగుదేశంలోకి వద్దామని చూస్తున్నాడు. నువ్వు ఆ విషయం తెలుసుకో ముందు. వాడు కూడా సైకిల్ ఎక్కువ ట్రై చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ అకామిడేషన్ లేదు, ఎవడో ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఆ గోడ చుట్టూ ఆ బిల్డింగ్ల చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు అది ముందు తెలుసుకో. ఫస్ట్ వాడు ఓట్లు అడిగేటప్పుడే చెప్పాడు, నేను గెలిస్తే తెలుగుదేశంలోకి వస్తా, నాకు ఈసారి వేయండి, ఇంకోసారి వేయండి అని ఓట్లప్పుడే అడుక్కున్నాడు. ఆ మాట అంటే పెద్ద నిజాయితీ గల వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త అంట, వాడికి సపోర్ట్గా వీడు వచ్చాడంట. ఏంట్రా ఏది పడితే అది మాట్లాడుతున్నారు, వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మావి కౌంట్ అవుతుంది కాదు, మీ మాటలన్నీ కూడా మళ్ళీ కౌంట్ అవుతున్నాయి, మీ చేష్టలు కౌంట్ అవుతున్నాయి. రప కన్ను కొట్టాలి, రాత్రిపూట అయిపోయే పని అయిపోవాలి, తెల్లారిపాటికని నువ్వు మాట్లాడినటువంటి పెద్ద మనిషి. నువ్వు అట్లా క్యాబినెట్ మినిస్టర్ చేసావో లేకపోతే పగటి వేషగాడిలాగా ఉన్నోడికి జగన్ మంత్రి ఇచ్చాడో నాకు అర్థం కావట్లా. నీ స్థాయి, నువ్వు చేసినటువంటి హోదా ఏంటో మర్చిపోయి కన్ను కొట్టాలంట, నీ పని నువ్వు చేసేయాలంట, అంటే గిల్లాలి, జోల పాడాలంట. ఇండైరెక్ట్గా నువ్వు చెప్తుంది అదే కదా. అంటే రెచ్చగొట్టి విధ్వంసాన్ని సృష్టించమంటున్నావు, అరాచక శక్తుల్ని పేటలాగా ప్రోత్సహిస్తున్నావు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆ మాటలో దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి ప్రజలు? నువ్వు ఆ నీతి కౌరులు చెప్పేది, నువ్వు ఆ పోలీసుల గురించి మాట్లాడేది, పోలవరంలో డిఐజీ ఎస్పీని కారుకి అడ్డం పెట్టారని నువ్వు ఎన్ని మాటలు మాట్లాడేవాళ్ళే? ఏం మాట్లాడావు అక్కడ? మర్చిపోయావా? పెద్ద పోలీస్ అంటే కద్దరు బట్టలు కాదు, కాకి బట్టలు స్టిఫ్గా ఉంటాయి అవి. నువ్వు బాగా ఎన్టీ రామారావుకు ముందు పోలీసులు నిక్కర్లు వేసుకునేవాళ్ళు, స్టిఫ్గా ఉండి అలాంటి నిక్కర్లు కనపడాయి. అయ్యా నువ్వు గుర్తొస్తున్నాయండి నీకు పాతే. ఇప్పుడు కొత్తగా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి కాకి యూనిఫామ్ వేసుకుంటున్నారు. కద్దరు కన్నా ఖరీదుగానే ఉన్నాయి కాకీలో కూడా. నీకు తెలియదేమో నాని, తెలుసుకో. ఏది పడితే అది మాట్లాడక, నోటుకు వచ్చింది కదా అని. శైలజానాథ్ నిన్న కాక మొన్న వెళ్ళావు, నువ్వేంటి నీతులు మాట్లాడుతున్నావు? రా, నువ్వు మంత్రి చేసావు కదా, నీకు తెలుసు కదా, నువ్వు మనసున్నోడివే కదా, రా, నా తప్పని తెలుసు. అబ్బాయి తప్పు చేయలేదని చెప్పు. నువ్వు వచ్చి మమ్మల్ని అడగాల్సింది. నువ్వే గెస్ట్ హౌస్లో కూర్చుని మాజీ మంత్రి హోదాలో కౌరు చేస్తే నేను గౌరవార్థం పెద్దోడు కదా అని వచ్చేవాడిని, నీకు చెప్పేవాడిని జరిగింది. మా వివరణ కూడా అడిగితే మీ వాడు చేసిన ద్రోహం ఏంటో, వీడు ఎంత మోసకారో నీకు అర్థమయ్యేది. వాడు బాబు ఏం చేశాడో తెలుసా అసలు నీకు? వాడికి ఆస్తి ఎట్టు వచ్చిందో తెలుసా నీకు? ఎస్సీల ఆస్తి బ్యాంకుల్లో అప్పు తీసుకుని ఆ అప్పు కట్టికోకుండా దాన్ని ఆక్షన్ పెట్టించుకుని మీ పేరు కొట్టేపించుకుని నువ్వు కొట్టేసిన ఆస్తి కాదు అది. నీకు ఎక్కడి నుంచి వచ్చింది అది? వాళ్ళ ఆడపిల్లల ఆస్తుల్లోకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ ఆడపిల్లలది అది. వాళ్ళ దాంట్లో గంధం చెట్లు నరికారంట. వాళ్ళ బావగారిది అంటున్నావు, వాళ్ళ బావతో చెప్పించు నిజంగా మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ ఆ చెట్లు నరికామని. రాజకీయ ఆరోపణలు చేయగాని ఇలాంటి గడ్డి తినే ఆరోపణలు ఎందుకు? మేము నరికామని చెప్పించు. ఏంటోనంట బోర్లు ఫీజులు పీకారంట. ఏంటో నువ్వు మాట్లాడుతున్నా అసలు అక్కడికి వచ్చి? బోర్లు ఫీజులు ఏంటి? ఫీజులు మాకు లేవా? ఫీజులు బతికెంత ఉంటుంది? అవి పీకిళ్ళు ఏం చేసుకుంటారు? అసలు నువ్వు చెప్తుంది ఏంటి అక్కడ? ఆడేదో స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు, నువ్వు చదివేసావు అంతే తప్ప నీకేమన్నా ప్రాక్టికాలిటీ ఉందా? నీకేమన్నా తెలుసా? అసలు చెట్లు గొడవేంటో నీకేం తెలుసు అని మాట్లాడావు. చెట్లు ఎవరు నరికారు ఆ ఒక్కటి తెలుసు. నువ్వు ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు, దయించి చెబుతున్నా. హుందాగా రాజకీయం చేయండి, హుందాగా ఎదుర్కోండి. మీరు మీ కార్యకర్తలను కాపాడుకోవడానికి, వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని నింపడానికి వచ్చేది మేమే అని జగన్ పాడుతున్నాడు పాట, మీరు పాడుతున్నారు. పాడుకోండి పాట, వాళ్ళకి స్థైర్యాన్ని నింపడానికి. అంతే తప్ప మా మీద మాత్రం లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి మమ్మల్ని చులకన చేయడానికి ప్రయత్నం చేయొద్దు. చేస్తే ఊరుకునే మనుషులం కావు మేము. కావాలంటే మళ్ళీ దా ఏలూరు రా, గెస్ట్ హౌస్లో కూర్చొని కౌరు చేయి, కొలేరు పెద్దలను తీసుకుని వస్తా. లేదు మీ ఇంటికి రమ్మను, మీ ఇంటికి వస్తా. లేదు శైలజానాథ్ ఇంటికి రమ్మను, అక్కడికి వస్తా. ఏం జరిగిందో చెప్తా. తప్పు మాదుంటే నువ్వే చెప్పు మీదే తప్పని. లేదు అబ్బాయి చేపలు కొట్టేశాడు, చేపల చెరువులో డబ్బులు కొట్టేశాడు,
ఇతను తప్పుగా నడిచాడు అంటే అది ఏం జరిగిందో దానికి విలువ కట్టి ఆ విలువని ఇప్పించు. అది నీ పెద్దరికం, నీ వందాతనం, నీ గౌరవం. అంతేగాని ఆడు దొంగతనం చేస్తే లేదు మావాడు దొంగతనం చేయలేదు నువ్వు వెనకాలేసుకొస్తే నీకు ఏమన్నా గౌరవం ఉంటుందా అంటున్నా. అంటే నువ్వు బియ్యం చేసావు, ఆడు చేపలు చేశాడు, ఇంకొకటేమో మిర్చి టిక్కీలు చేశాడు. ఏంటి తోడు దొంగలాగా మేము కూడబలుకుంటామంటే మేమేం కాదనం, అదే చేయండి. కానీ ఈ విధానం అనేది కరెక్ట్ కాదు. మీ జగన్ పార్టీ వారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పేది, ఇలా మీరు ఆరోపణలు చేయటం, ఇలా మానసిక స్థైర్యాన్ని నింపడానికి ప్రయత్నం చేయటం ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పావు. అసలు ప్రజాస్వామ్యం అనేది గత 5 ఏళ్ళు మీకు గుర్తుందా? మీకు గుర్తించారా? వ్యవస్థల గురించి మాట్లాడుతున్నావు. అసలు వ్యవస్థల్ని చంపేసింది, నిర్వీర్యం చేసింది మీ ప్రభుత్వం కాదా? ఇలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ మళ్ళీ మీరెట్లా మాట్లాడతారు మీ నోటితో? వాటిని చంపేసిందే మీరు, వాటిని విలువ లేకుండా చేసిందే మీరు. పోలీసులాగా పనిచేయించారు మీరు. బంట్రోతులు ఉద్యోగం చేయించారు, వాళ్ళని దిగజార్చేశారు, వాళ్ళ గౌరవాన్ని జనంలో పలచన చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూటమి వచ్చిన తర్వాతే పోలీస్గా వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మేమేమి ఆయన తోటలోకి వెళ్ళి ఒక్క గెలగోయలేదే, ఒక్క కాయ పట్టుకెళ్ళలేదే, మేము ఒక్క మట్ట పట్టుకెళ్ళలేదే. మమ్మల్ని ఎందుకు అంటున్నావు? వాళ్ళు వస్తున్నారు కొల్లేరోళ్ళు, ఒక పక్కన అబ్బాయ కొల్లేరోళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు బాధపడుతున్నారు, ఇటు అబ్బాయ నా కాయలు కోయనట్లేదని బాధపడుతున్నాడు. అసలు వాళ్ళిద్దరూ మధ్యలో ఉన్న గొడవ ఎందుకు వచ్చింది, ఎవరికే లేని గొడవ అనే దాన్ని, ఆ కోణం ఎందుకు మీకు కనపట్టలేదు అని అడుగుతున్నాను నేను. స్ట్రైట్కి వచ్చింది నేను అడిగేది. ఇలాంటివి చేసి మళ్ళీ మేము బెదిరిస్తున్నామని, మేము చంపేస్తాం. 1000 మంది అబ్బాయిలు పుడతారా? ఎందుకు? దోసుకు తింటాగా 1000 మంది అబ్బాయిలు? ఇప్పుడు ఒకడున్నోడితోనే సస్తుంటే 1000 మందిని పుట్టిస్తానంటావేంటి? అసలు ఆయన ఎవడు చంపుతాడు? ఆయన చంపే అంత పనే ఉంటుంది. జేబు దొంగలు ఎవడం చంపుతాడా? చేపల దొంగలు ఎవడం చంపుతాడా? కావాలని మీరు కలరింగ్ ఇచ్చుకోవడానికి ఏదో ఒకటి వచ్చాం కదా, 4 కోతలు కూసి వెళ్ళకపోతే బాగోదని మాట్లాడదాం. కాకపోతే నిజంగా అవగాహన నుండి మాట్లాడావా నాని అని అడుగుతున్నాను నేను. నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే చేసావు కదా, నువ్వు నేర్చుకుంది ఇదేనా? ఇలాంటి యథోపనం చేసేవాళ్ళని సమర్థించడం మీ పార్టీ సిద్ధాంతం అని అడుగుతున్నా. మీ పార్టీ నాయకుడి సిద్ధాంతం అదే, మీ అందరి సిద్ధాంతం కూడా అదేనా కనబడుతుంది మాకు, మీరు ఈ పనులు మాట్లాడుతుంటే చేస్తుంటే. ఇప్పటికైనా అర్థం చేసుకోమని ఈ యొక్క మీడియా పరంగా మీకు ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుస్తా వాస్తవాలేంటి, అసలు జరిగిందేంటి. అబ్బయ్య పోలవరం కాలం అంతా తవ్వేశాడు, మొత్తం దోసేశాడు. ఇవాళ కాబట్టి రేపు వెళ్తే లెక్కలు రేపు తేలకుండా పోతాయా? తిన్నదే కక్కక అంటారా? మీ తిన్నవాళ్ళందరూ మీ సహచరులందరూ వెళ్ళా తింటున్నారుగా చెప్పకూడదు. వాడికి తప్పు లోనేసేయండి, అరెస్ట్ చేసేయండి, తప్పు చేద్దా అంటున్నావు కదా. వస్తాయి, ఒక్కొక్కటిగా వస్తాయి. తొందరపడమాక. ఒకవేళ మాకు తెలియదేమో, మేము మర్చిపోయామో అని చెప్పి నువ్వు గుర్తు చేసినట్టుగా కూడా ఉంది మాకు ఇది.